హాయ్ అండి, నేను మీ వల్లిని. క్యాటరింగ్ స్టైల్ క్రిస్పీ తోటకూర పకోడీని ఇలా చేశారంటే ఫిదా అయిపోతారంతే, అంత బాగుంటుంది. తోటకూర పకోడీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా. ఒక బౌల్లోకి 1 కప్పు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటికి వచ్చేలాగా ఫ్రెష్ చేసుకుని 2 తోటకూర కట్టలని ఆకులు మాత్రమే తీసుకుని చిన్నగా కట్ చేసి బౌల్లోకి వేసుకుని గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుని ఆకులన్నిటినీ బాగా మ్యాష్ చేసుకోవాలి. తోటకూరలో ఆకుకూరలో ఉప్పు మరియు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగా మ్యాష్ చేసుకుంటే అందులోని వాటర్ తోటి మనకు పకోడీ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండిని వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు మరియు చీరికలు కూడా వేసి 2 స్పూన్లు ఒలిచిన వెల్లుల్లి ముక్కలు, 2 స్పూన్లు తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, క్రష్డ్ ధనియన్స్ 1 స్పూన్, పావు స్పూన్ పసుపు, కారం 1/2 స్పూన్. మనం ఆల్రెడీ ఉప్పు ముందే వేసేసాము. ఉప్పుని కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుని చూడండి, ఒక్క చుక్క కూడా నీరు వేయకుండా పకోడీ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు సైడ్ డిష్గా ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడు ఆనియన్ పాలకూర పకోడీలా కాకుండా ఓసారి వెరైటీగా తోటకూర పకోడీలని తయారు చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముద్దని చేతిలోకి తీసుకుని చిన్న చిన్నగా ఇదుపుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు పకోడీలని వేయించుకోవాలి. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ ఈ పకోడీలు చాలా సింపుల్గా త్వరగా అయిపోతాయండి. వితిన్ మినిట్స్లోనే మీకు టీ టైం స్నాక్గా తోటకూర పకోడీ రెడీ అయిపోతుంది. తోటకూర తినని వారికి ఈ విధంగా పకోడీలో వేస్ట్ చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు 2 వైపులా మొత్తం పిండినంతా ఇదే విధంగా వేసేసుకుంటే చాలా క్రిస్పీ అండ్ టేస్టీ తోటకూర పకోడీ ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు పకోడీలని ఫ్రై చేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ తోటకూర పకోడీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.